లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ అధినేత జగన్ కు షాక్ ఇచ్చిన మరో నేత, ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పిన విశాఖ నాయకుడు, తనతో పాటు మరో 12 మందిని పట్టుకుపోయిన నాయకుడు. కేసుల టెన్షన్ తోనే పార్టీకి గుడ్ బై చెప్పారా? ఆస్తులను కాపాడుకోవడానికి ఈ నేత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోంది? వాచ్ ది స్టోరీ. విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ డైరీ చైర్మన్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీకి దూరంగా ఉన్న అడారి ఆనంద్ తనతో పాటు ఉన్న విశాఖ డైరీ 12 మంది డైరెక్టర్లను రాజీనామా చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డైరీలో జరుగుతున్న అవకతవకలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ డైరీలోని తమ ప్రాధాన్యాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికి అడారి ఆనంద్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలో విశాఖ డైరీ పేరు తెలియని వారు ఉండరు. 2,50,000 మంది పాడి రైతులతో లాభాల్లో నడుస్తున్న విశాఖ డైరీ వ్యవస్థాపకుడు ఆడారి తులసిరావు వారసుడిగా విశాఖ డైరీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు ఆడారి ఆనంద్ కుమార్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కొంత గ్యాప్ తీసుకుని వైసీపీలో జాయిన్ అయ్యారు. 2021 నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు ఆడారి ఆనంద్. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగి ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో అప్పటి నుంచి వైసీపీకి, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా విజయప్రసాద్ ను జగన్ నియమించారు. 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీ ఓటమి చెంది టీడీపీ అధికారంలోకి వస్తే పార్టీ మారిపోతారని నాడే జోరుగా ప్రచారం సాగిందట. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి, 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీలో దిగిన ఆడారి ఆనంద్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండడానికి కారణం మాత్రం విశాఖ డైరీనే అని ముక్తకంఠంతో చెబుతున్నారు. 2,50,000 మంది పాడి రైతులు ప్రతిరోజు 8,50,000 లీటర్ల పాలను సేకరించి వ్యాపారం చేస్తున్న విశాఖ డైరీ ఆస్తులను తన సొంత ఇమేజ్ ను కాపాడుకోవడానికి రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారని చర్చించుకుంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి విశాఖ డైరీ ఆస్తులను మళ్లించి ఎన్నికల్లో ఖర్చు చేశారనేది ప్రధానమైన ఆరోపణగా ఆడారిపై ఉంది. దీనికి తోడు సొసైటీ కింద ఉన్న విశాఖ డైరీని తర్వాత కార్పొరేట్ సంస్థగా మార్చేశారని కూడా అంటున్నారు. అంతేకాకుండా రైతుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను కూడా ఆడారి ఆనంద్ కుమార్ ఫ్యామిలీ సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫిర్యాదులను అసెంబ్లీ సాక్షిగానే విశాఖ నగర ఎమ్మెల్యేలు బయటపెట్టారు. విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీయడానికి 6 ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. విశాఖ డైరీలో అవినీతి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి ప్రత్యేకమైనటువంటి సభా సంఘం స్పీకర్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, మీరు ప్రత్యేకమైనటువంటి సభా సంఘం పెట్టండి. ఈరోజు సభ్యులందరూ చెప్పిన అభిప్రాయాలు, ఇంకా ఎవరైనా సరే అర్జీలు ఇస్తే అర్జీలు అన్నీ తీసుకొని సమగ్రమైనటువంటి రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు మళ్ళీ కోరుతున్నాను, దీని మీద ఇమీడియట్గా ఒక సభా సంఘం సభ అభిప్రాయం తీసుకొని వెయ్యాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను. విశాఖ డైరీలో అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు శాసనసభ సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. సభా సంఘానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను చైర్మన్ గా నియమించగా ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజులను సభ్యులుగా నియమించారు. విచారణ విషయంలో ఈ సంఘానికి పూర్తి అధికారాలు అప్పగించారు. విచారణకు అవసరమైతే నిపుణులను నియమించుకునేందుకు కమిటీకి వెసులుబాటు కల్పించారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈ హౌస్ కమిటీ విశాఖ డైరీలో తనిఖీలు చేసింది. సంస్థ నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై ప్రశ్నిస్తే యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని తెలిపారు. ఆర్థిక లావాదేవీలపై ఆడిటర్లు, కంపెనీల చట్టంపై అవగాహన ఉన్న నిపుణులతో సమగ్ర విచారణ చేయిస్తామని తెలిపారు. పాడి రైతులకు ఎలాంటి నష్టం లేకుండా డైరీ మళ్లీ లాభాల్లో నడిచేలా ఏం చేయాలనే అంశంపై శాసనసభకు నివేదికిస్తామని వివరించారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో రైతులతో కూడా హౌస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీయడానికి విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే టీడీపీ, వైసీపీల నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆడారి ఆనంద్ కుమార్ గత కొంతకాలంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఆనంద్ జాయినింగ్ వ్యవహారం కూటమి నేతల్లో చర్చకు రాగా టీడీపీ నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో ఆడారి చేరిక ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ డైరీ చైర్మన్ పదవి చేయి జారిపోతుందనే ఉద్దేశంతో బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ద్వారా మంతనాలు కూడా సాగిస్తున్నారని అంటున్నారు. బీజేపీలో జాయిన్ అవ్వడానికి దాదాపు రంగం సిద్ధమైనట్లు కూడా టాక్ నడుస్తోంది. ఆనంద్ వైసీపీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ పై గాని, చంద్రబాబు, లోకేష్ లపై గాని ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొంతమంది టీడీపీ సీనియర్ల ఒత్తిడి వల్లే విశాఖ డైరీపై హౌస్ కమిటీ వేసిందని విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పదవిలో ఉన్న ఓ టీడీపీ సీనియర్ నేత కుమారుడిని విశాఖ డైరీ చైర్మన్ పదవి సీట్లో కూర్చోబెట్టడానికి ఈ హౌస్ కమిటీ ఏర్పాటు చేయించేలా ఒత్తిడి తీసుకొచ్చారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి కారణాలు ఏవైనా కానీ వైసీపీలో మరో వికెట్ అయితే పడడం జగన్ కి షాక్ ఇస్తుందని అంటున్నారు. మరి హౌస్ కమిటీ విచారణ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఆడారి ఆనంద్ ఏ పార్టీలో చేరతారు, విశాఖ డైరీ వ్యవహారం చివరకు ఎటు వెళ్తుందో అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.